దేవతలు మొదలు పంచపండాలతో కలశం ఏర్పరచుకుని అంత వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి మిగిలిన భక్తి యుక్తలు ప్రాణావాహనానికి షోడశోపచార పూజలు చేసి 9 స్తోత్రము గల కారణములు దక్షిణార్థం కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ పుష్ప భక్తులను నివేదన చేసి ప్రదక్షిణ చేసుడు. అక్కడ ప్రదక్షిణ చేయగానే దిగంతలో కూడా సకల ఆభరణంలో కలిగిన వరలక్ష్మి కలిగిన పరమ ఆనందం పొంది అలా 3 ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ వరలక్ష్మీదేవికి అనేక ఆభరణలు కలిగిన చాలా సంతోషించి చారిత్రతో అందరూ కూడా పూర్తి చేసుకుని వారి గృహాలకు వెళ్తూ ఏడుగురు వారి గృహంలో వారి పూజ చేసే ప్రదేశానికి వచ్చిన గుర్రపండు ఏడుగురు రథాలు ఎక్కి వారి ఇంటికి పోవచ్చు. ఒకరితో నగరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమి చెప్పబడుతుందో ఆ చారుమతీదేవి కదా మనకి మహాభాగ్య సంపత్తులు కలిగినవి. ఒకరు నగరు చారుమతీదేవిని పొగడుచు వారు వారి ఇంటికి పోయినది. ఇక్కడ చేసిన పూజ ప్రకారంగా పూజ పురోహితులకు పన్నెండు కుటుంబంలో వాయు దానములు ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవిని వేసి వృక్షాలను బంధువులను మిత్రులను భుజించి భుజించి వారి వారి ఇళ్ళకు పోగలు ప్రతి సంవత్సరంలో కూడా రూపంగా ఆ వరలక్ష్మీదేవిని చూసి అందరూ కూడా సర్వ సౌభాగ్యము సర్వ సంపత్తులు కలిగి జీవితాంతంలో వరలక్ష్మి చేస్తున్నారు. ఈ వరలక్ష్మీ క్షత్రియ వయస్సు సూర్య 4 జాగరణ చేయవచ్చును. మొదటి శక్త్యానుసారంగా వారు చేసి ఈ వరలక్ష్మి అనుగ్రహం వల్ల పుత్ర లోక సంపత్తులు కలిగి ధన కనక వస్తు వాహనంతో కూడుకుని సుగమనా ఉంటుంది. వస్తు ప్రజాభ్యం పరిపాలయంగా న్యాయేన వాక్యేన మహిళ